అగో ఏమా జగదీశ్వర్ రెడ్డి సారు మీరు చెప్పినవన్నీ 10 ఏళ్ళ అయినట్టే ముచ్చట చెప్తుంటివి కదా. పూరాగా అయిపోయినాయి మేము హామీలు ఇచ్చినాం అని నెరవేర్చినాము. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటికే ఎక్కి 10 ఏళ్ళు అవుతుంది, ఇంకా సపోర్ట్ చేస్తలేడు సరి చేస్తలేడు అన్నట్టే మాట్లాడుతున్నాడు అనుకో రాత్రి. మీరు ఇచ్చిందే 420 హామీలు, అవి ఏడ నెరవేరుస్తారు అని అప్పుడే జ్యోతిష్యం చెప్పుకొస్తుండే జగదీశ్వర్ రెడ్డి. మరి మీరు ఇచ్చినవన్నీ వచ్చినట్టే కదా సారు? వచ్చినాయి సార్, మీరు ఇచ్చినవన్నీ వచ్చినాయి. ఇక కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినవేమో రావాల్సి ఉండే కానీ ఇంకా రాలే ఈ పాటికే. మీరు గట్టిగానే అడుగుతారు సార్. ఇప్పుడు సర్కార్ వచ్చి ఇప్పటికే 5-6 నెలలకు ఎక్కువైపోయింది కదా. 10 ఏళ్ళు అవుతుండే, మీరు 10 ఏళ్ళ పక్కాగా చేస్తారు అన్నీ. ఇక కాంగ్రెస్ వాళ్ళు ఏడే చేసిరు సార్? చేయలే, మీరు ఇట్నే మాట్లాడుతుండాలి. అమ్మో మీ సక్కదనం పాడైపోను. ఇచ్చిన 420 హామీలు అమలు చేయమని అడిగితే ఊలికెందుకు మీకు? బీఆర్ఎస్ పార్టీ గుర్తింపు రద్దు చేయాలన్న కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు మీద గీ తీరుగా గరమైకుంటా మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గిట్ల మాట్లాడుకొచ్చిండు. ఇచ్చిన హామీలన్నీ గుదిబండలైనాయని కాంగ్రెస్ పార్టీకి మస్తు భయం అవుతున్నది. సర్కారు నడపలేని అయోమయంలా బీఆర్ఎస్ పార్టీ గుర్తింపు రద్దు చేయాలని పిచ్చి పిచ్చి ఉత్తరాలు రాస్తున్నారు. మీరిచ్చిన 420 హామీలు అమలు చేయమని అడిగితే మీకు అంత ఊలికెందుకు? అధికారంలోకి వచ్చేది నమ్మకం లేకనే, ఆచరణ సాధ్యం గాని హామీలు ఇచ్చిందని మేము ముందే చెప్పినాం కదా. 420 సంఖ్యను చూసి మీరు ఎందుకు భయపడుతున్నారు? 420 చూసి భయపడి ఎందుకు భుజాలు దడుముకుంటున్నారు? బీఆర్ఎస్ పార్టీ గుర్తింపు రద్దు కాదు, హామీలు అమలు చేయకపోతే జనాలే మిమ్మల్ని రద్దు చేస్తారు. కేసీఆర్ ఓడిపోయి సంక్షేమ పథకాలు వస్తలేవని జనాలు మదన పడుతున్నారు. 200 యూనిట్లు ఉచితమని ముక్కివిండి బిల్లులు వసూలు చేస్తున్నారు. రైతు బంధు ఏ పద్ధతులు ఇస్తారో ఇప్పటికీ క్లారిటీ లేదు. మేము చక్కగా నిలదీసుడు మొదలు పెట్టలేదు, ఎందుకు ఆగమైతున్నారు? బీఆర్ఎస్ పార్టీ లేకపోతే హామీల అమలు మీద నిలదీసేవారు ఉండరని కాంగ్రెస్ మస్తుగా భయపడుతున్నది. ఇక బీఆర్ఎస్ పార్టీ గుర్తింపు రద్దు చేసుడు ఎవ్వరి వల్ల సాధ్యం కాదు అని చెప్పి సిలక జ్యోతిష్యం చెప్పినట్టే చెప్పుకొచ్చిండు కదా నువ్వు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఇక గైన మాటలలో మీరు కూడా ఈనుండ్రి. మీరు ఇచ్చిన హామీలు 420 ఇచ్చిందే చెప్తే మీరు చెప్పొద్దు, చెప్పారు కాబట్టి వీళ్ళని రద్దు చేయాలి. రద్దు ప్రజలు చేస్తారు, ఎవరు చేయాలనో ఏమి ఇబ్బంది లేదు. ఏముంది దాంట్లో? 420 సంఖ్య. ఎందుకు భయపడుతున్నారు దాన్ని చూసి? మమ్మల్ని 420 గంటలు అంటారేమో ప్రజలు అన్న భయం మీది. మరి ఇచ్చిన మాట తప్పిన ఏమంటారు? మాట ఇచ్చి మోసం చేసినోడిని ఏమంటారు? మేము మామూలుగా 420 కాబట్టి రాసినాం. మాకు అప్పుడు ఇది రాసేటప్పుడు ఆలోచన లేదు, అది మీకు మొదలైంది. మేము 420 గంటల ఉన్న ఆలోచన మీకు మొదలైంది. ఇప్పుడు కనబడుతుంది మీ భయం చూస్తే. ఎందుకు భుజాలు అడుగుకుంటున్నారు? ఒకవేళ చూసి 420 కాకపోతే మరి 419 ఉన్నాయా, 18 ఉన్నాయా, మేము మర్చిపోయింది ఉంటే 421 ఉన్నాయా చెప్తే అదే రాస్తాం. ఏమైంది దానికి? ఏముంది? ప్రజలు అప్పుడే అనుకుంటూనే ఉన్నారు, అయ్యో కేసీఆర్ పోయిండు, కరెంటు పోయింది, కాంగ్రెస్ వచ్చింది, కరెంటు పోయింది. రైతు బంధు పాపం రైతులు 15 ఒక్కటిసారి వస్తే ఆశతోని వేసిన వాళ్ళు బాధపడుతున్నారు. గృహలక్ష్మి, గృహజ్యోతి పాపం అప్పుడే ముక్కు వెండి వసూలు చేస్తూనే ఉన్నారు ఇవాళ నుంచి బిల్లులు. అది చూసినారులో ఎట్లున్నదో. మరి మీ సర్కారు ఉన్నప్పుడు బాగానే హామీలు నెరవేర్చిరు సారు. ఇక ఈ సర్కారు వచ్చి 10-15 ఏళ్ళు నీడిపోయింది కదా, ఇక గందుకే నెరవేర్చలేదు. ఇక బాగానే ఉన్నది పోన్రి ముచ్చట. మరి మీరిచ్చిన హామీలు ఎటువాయి? వీళ్ళు ఇచ్చిన హామీలు 420 హామీలు అంటే మరి మీరిచ్చిన హామీలు ఏ20 హామీలు? మరి 10 ఏళ్ల పాలనలల్లా మీరేం చేసిండ్రు? ఇక ఇవన్నీ ఓర్వలేని చేతలు కాదా చెప్పు? మీ సక్కదనం సావిట్లే పోను.